హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. శక్తివంతమైన దీపం కోసం మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ దీపం ఏంటంటే కూష్మాండ దీపం అంటే మనకి బూడిద గుమ్మడికాయ అంటారు కదా, పుల్ల గుమ్మడికాయ కూడా అంటారు. సో ఆ దీపం వెలిగించడం వల్ల నేనైతే నా లైఫ్లో చాలా వరకు మార్పు చూశాను. నేను ఇది ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ నుంచి చూస్తున్నా. బట్ చాలామంది చేస్తున్నారు. బట్ నేను చేసి దీని మీద నమ్మకం కలిగాకే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఇదైతే నేను ఇంట్లో నుంచే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నా. బట్ ఇంకా మీకు డీటెయిల్డ్‌గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను ఇంకా డీటెయిల్డ్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో నేనైతే ఆ రోజు ఇంట్లోనే అన్నీ అరేంజ్ చేసి తీసుకొని వెళ్ళాను. మళ్ళీ గుడిలో అప్పటికే మాకు అక్కడ వర్షం పడుతోంది. సో దానికోసం అని చెప్పి నేను మళ్ళీ అక్కడ ఎక్కువ టైము ఉంటే మళ్ళీ అవ్వదేమోనని చెప్పి నేను అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని తీసుకొని వెళ్ళిపోయాను. ఒక ప్లేట్ తీసుకున్నాను. ప్లేట్‌లో ఉప్పు వేసి, ఉప్పు పైన మనం నవధాన్యాలు వేసుకొని, పుల్ల గుమ్మడికాయని మనం కట్ చేసుకొని 2 పీసెస్‌లా కట్ చేసేసి అందులో నువ్వుల నూనె పోసి మనం దీపం వెలిగించుకుంటాము. పెట్టుకున్నోళ్ళు కొంతమంది నల్ల ఒత్తు కూడా పెట్టుకుంటారు. లేదు నాకంత అంటే నాకంత సెంటిమెంట్ లేదు ఏ ఒత్తైనా పర్వాలేదు. వైట్‌ది నార్మల్ మనం దూదితో చేసుకునే ఒత్తైనా పర్వాలేదు. బట్ ఈ దీపం పెట్టడం వల్ల అయితే నా లైఫ్‌లో చాలా మిరేకిల్స్ జరిగాయి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను వెళ్ళిన టెంపుల్ అయితే బీహెచ్ఈఎల్ దగ్గరది. సో మనకి హైదరాబాద్‌లో కాలభైరవ స్వామి టెంపుల్స్ చాలానే ఉన్నాయి. బట్ కాకపోతే మనకి అంత క్లియర్‌గా ఇంకా ఎవ్వరికి అంటే వైజాగ్‌లో ఉన్న వాళ్ళకైతే పక్కాగా తెలుస్తుంది. బట్ హైదరాబాద్‌లో అయితే చాలా తక్కువ మందే చేస్తారు. బట్ ఇప్పుడు అందరూ చేస్తున్నారు. చాలా వరకు మనకి టీవీలో, ఈ సోషల్ మీడియా చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు పూజల మీద మంచి అవగాహన వస్తుంది. బట్ అందరూ పూజ చేసుకోగలుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. బట్ నేను కూడా మాదైతే వైజాగ్‌లో మేము కాలభైరవ స్వామిని ఆల్మోస్ట్ ఒక 13 ఇయర్స్ నుంచి మేము పూజిస్తున్నాము. బట్ మా లైఫ్ అయితే ఇప్పటికీ ఈ దేవుడి వల్ల ఇలా ఉందేమో అని గుడికొస్తే చాలా మనసు ప్రశాంతంగా ఉంటుందండి. ఎందుకంటే అందరి దేవుళ్ళు ఒకే దగ్గర దర్శించుకోవచ్చు. సో మాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది టెంపుల్కి వస్తే. సో ఇది అండి వ్లాగ్. ఏ టెంపుల్కైనా మనం ప్రశాంతంగా ఉండడానికి కోసమనే వెళ్తాం కదండి. సో ఇది అండి కూష్మాండ దీపం కోసం నేను చెప్పాలనుకునే వీడియో. బట్ మీరెవరైనా కూష్మాండ దీపం వెలిగించి ఉన్నారా? సో మీ లైఫ్లో ఏం జరిగాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 1 లైక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. సో మరిన్ని ఇంకా మంచి వీడియోలు చేయడానికి